వెల్కమ్ టు మధుర టాక్స్ ఛానల్. నేను మాధురి సముద్రాల. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మన ఛానల్లోకి వచ్చేసాం. మరి ఈరోజు మన ఛానల్లో మీకు చూపిస్తున్నటువంటి ఈ దేవాలయం తిమ్మాపూర్ గ్రామం. ఇది బీర్కూర్ మండలానికి సమీపంలో, అంటే 4.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇటు కామారెడ్డి జిల్లా అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా ఉందని చెప్పొచ్చు. మరి దీన్నే తెలంగాణ తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక మనం ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత గరుడ పెరుమాళ్ళను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఇచ్చిన వివరాల ప్రకారంగా చూసుకుంటే, ఈ తిమ్మాపూర్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయంలో పక్కన మనకు ఆ ఊరుకు సంబంధించినటువంటి భక్తుడు పూర్వకాలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని తనంతల తాను స్వయంగా తయారు చేసుకొని పూజించాడట. అందుకే ఇక్కడ తిమ్మాపూర్ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడున్న ఈ విగ్రహాలన్నీ కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారిచే ఇక్కడ ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే లక్ష్మీదేవి సహిత గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మనకు చక్కగా దర్శనమిస్తున్నారు. నిజంగా స్వామిని చూస్తుంటే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినట్టుగానే అనిపించింది. ఇక దర్శనం చేసుకున్న తర్వాత మేమంతా కూడా కుటుంబ సమేతంగా మా గోత్రనామాలతో స్వామిని అర్చించుకోవడం జరిగింది. ఇక చూస్తున్నారు కదా, ఈ విగ్రహము ఇదే ఆ భక్తుడు పూజించినటువంటి స్వామివారి మూర్తి. మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారు దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా అంతే ఎత్తుగా మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కొన్ని సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. మరి చాలా సమయాల్లో భక్తులు ఎక్కువ రద్దీగా ఉంటుంటారు. సెలవులు కావడము, కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఈ ధ్వజస్తంభము పూర్వము ఏదైతే ఆలయం ఉంది అని ఇందాక చెప్పామో ఆ పూర్వపు ఆలయానికి సంబంధించినటువంటి రాతి ధ్వజస్తంభం ఇది. చూడండి, స్వామివారిని మరొకసారి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలో ఎలాగైతే మాడవీధులు ఉంటాయో అలాగే ఈ తెలంగాణ తిరుపతిలో కూడా మాడవీధులను నిర్మించడం. ఇక మనం చూస్తున్నది యాగశాల. మాడవీధులు చుట్టూ 4 వైపులా నిర్మించడం జరిగింది. వీటితో పాటు ఆలయానికి 4 వైపులా గాలిగోపురం ఉండడం అనేది ఇక్కడ విశేషంగా కనిపించింది. చాలా చోట్ల చూస్తే కనుక మనకు ముందు ద్వారము లేదంటే వెనక ద్వారము ఈ రెండే మనకు గాలిగోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ 4 దిక్కులా కూడా 4 గాలిగోపురాలను నిర్మించడం విశేషంగా అనిపించింది. ఇక ఈ తెలంగాణ తిరుపతి చూడడానికి ఎత్తుపైన ప్రకృతి నడుమ ఎంతో అందంగా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మనకు దర్శనమిస్తుంది. చూడండి, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ పైనుండి కింద ఉన్నటువంటి వ్యూను చూస్తూ ఎంతో సంతోషపడుతున్నారు. ఇక లాంగ్ వ్యూలో చూస్తే మనకు తెలంగాణ తిరుపతి ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది.
సో ఈ విధంగా తెలంగాణ తిరుపతిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించాము. మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే ఘాట్ రోడ్ ఉంటుందో అట్లాగే చిన్న ఘాట్ రోడ్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇలా ఈ తిమ్మాపూర్ గ్రామానికి సమీపంలో ఒక చెరువు ఉంది. ఇదే చెరువును తెలంగాణ ప్రభుత్వము మినీ ట్యాంక్ బండ్గా పునరుద్ధరించి బోటింగ్ సదుపాయం కూడా కల్పించింది భక్తులకు. సో ఇదండి మన మధుర టాక్స్ ఛానల్లో తెలంగాణ తిరుపతి తిమ్మాపూర్ గ్రామం గురించి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.